సార్ ఒక క్వశ్చన్, తెలంగాణలో సరైన పార్టీ టిఆర్ఎస్ కి ఆపోజిట్ గా లేకపోవడం వల్లనే టిఆర్ఎస్ 2 సార్లు గెలిచిందని కూడా కాంగ్రెస్ అంటున్నారు. నిజమేనా? అవునండి, అంతే కదా. ఎందుకంటే టిఆర్ఎస్ కొన్ని ఉద్యమాలు చేసి కొన్ని రకరకాల కారణాల మీద అది ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకుంది. ఒకసారి అవకాశం ఇచ్చారు, రెండోసారి కూడా అవకాశం ఇచ్చేశారు. ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడే కాంగ్రెస్ గట్టి పోరాటం చేసింది. అయితే ఎప్పుడైతే రాష్ట్రం ఎడగొట్టేసిందని భావించారో కొంతమంది కాంగ్రెస్ నమ్మలేదు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకుడు లేడు. అది ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కెచ్ తెలుగుదేశం పార్టీలో ఉన్న మన ఎవరు రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అనుముల గారు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడే యాక్టివ్ గా పోరాటాలు చేసి కాంగ్రెస్ ను ఒక స్థాయిలో నిలబెట్టి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. అది అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక గట్టి పార్టీగా నిలబడింది. అంతకుముందు ఏంటంటే టిఆర్ఎస్ బీజేపీ అనుకునే వాళ్ళం మనం, కాంగ్రెస్ ని ఎవరు నమ్మే స్థితిలో లేరు. అటువంటిది ఎప్పుడైతే రేవంత్ అనుముల గారు కాంగ్రెస్ పార్టీలో చేరి గట్టి పోరాటాలు చేసి వీధి వీధుల ప్రతి ఏరియాల్లోనూ తిరిగి ఆ పార్టీకి ఒక బలం చేకూర్చి ముఖ్యమంత్రిగా ఎదిగినప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి ఫామ్ లోకి తెచ్చాడు. కాంగ్రెస్ ని ఫామ్ లో తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చేసిందో ఆటోమేటిక్ గా బీజేపీ వెనకబడింది, టీఆర్ఎస్ కూడా వెనకబడింది. ఇంకా ఎవరో ఏ పార్టీలు పెట్టినా ఉపయోగం లేదండి. ఎన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలు భరించే ఓపిక ప్రజలకు కూడా లేదు. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను పార్టీ పెట్టేస్తానంటే అలాగా మనకు లెక్కలో లేని పార్టీలు 20 ఉన్నాయి. ఇప్పుడు 20 ఎంతకు ఉపయోగం, కనీసం డిపాజిట్లు కూడా రావు. కోదండరామ్ గారు పెట్టుంటే ఒక విలువ ఉన్నాం ఎప్పుడు ఫస్ట్ నుంచే. ఎప్పుడు టిఆర్ఎస్ ఎప్పుడైతే వచ్చేసి కేసీఆర్ గారు ఎప్పుడైతే కోదండరామ్ని మోసం చేశారో అప్పుడే బయటకు వచ్చి పార్టీ పెట్టుంటే విలువ ఉన్నాం. ఎప్పుడో 15 సంవత్సరాలు వచ్చి నేను నిద్రలేక ఉన్నాను, నేను నిద్రపోయి ఇప్పుడే మేల్కొన్నాను, నేను పార్టీ పెట్టేస్తానంటే ఆయన ఎంత టిఆర్ఎస్ వాళ్ళు తొక్కేశారో ఆయనకే తెలుసు. దానికోసం బయటకు వచ్చేసి పార్టీ పెట్టేసి నేను ఇప్పుడు ఉద్ధరించేస్తానంటే నమ్మేవాడు ఎవరు లేడు. పార్టీ పెట్టినా ఉపయోగం లేదు, డిపాజిట్లు రావు. తెలంగాణలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ 3 పార్టీల మధ్య పాట ఉంటది. తర్వాత కవిత గారి పార్టీ పెట్టినా, కోదండరాం పార్టీ పెట్టినా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో పార్టీలు పెట్టినా అంత ఉపయోగం అయితే ఉండదు.